హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత ఆన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలో భాగంగా భాషా భాగాల గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో భాషా భాగాలలో నామవాచకం సర్వనామం గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం విశేషణం, క్రియ, అవ్యయవం ఈ మూడిటి గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనం ఇంతకుముందు వీడియోలో నామవాచకం అంటే నేర్చుకున్నాం. నామం అంటే ఏంటిది ఫ్రెండ్స్? పేరు అని మనం నేర్చుకున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క కానీ, వస్తువు యొక్క కానీ, గుణాన్ని కానీ, జాతిని కానీ తెలియజేసే వాటిని ఏమంటాం? నామవాచకం అంటాం. ఉదాహరణకు చూసుకున్నట్లయితే సీత అనేది ఏంటిది? ఒక పేరు. ఇది దేనికి సంబంధించింది? నామవాచకానికి సంబంధించింది. అలాగే గోదావరి నది, ఇది కూడా ఒక నది యొక్క పేరు కాబట్టి ఇది నామవాచకానికి సంబంధించింది. అలాగే నెల్లూరు, హైదరాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, ఇవన్నీ కూడా ఏంటి? ఊర్ల పేర్లు. ఇవి కూడా పేర్లు కదా ఫ్రెండ్స్, కాబట్టి ఇవి కూడా మనకు నామవాచకం క్రిందికే వస్తాయి. అలాగే నెక్స్ట్ సర్వనామం గురించి కూడా మనం నేర్చుకున్నాం. సర్వనామం అంటే ఏంటిది? పేరుకు బదులుగా వాడేవి సర్వనామాలు. సీత అని అనుకున్నాం. సీతను ఇంకా ఏ విధంగా పిలవచ్చు? ఆమె. ఆమె అనేది ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ సర్వనామం. ఈ విధంగా మనం నామవాచకం మరియు సర్వనామములను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలో విశేషణం, క్రియ, అవ్యయం ఈ మూడు టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే విశేషణములు నామవాచకాల యొక్క మరియు సర్వనామాల యొక్క గుణములను తెలియజేసు పదములు విశేషణములు. విశేషణములు అంటే ఏంటివి అంటే నామవాచకం మరియు సర్వనామం యొక్క గుణాలు అవి ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క గుణాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేసేది విశేషణం. ఉదాహరణ చూసుకున్నట్లయితే నీలము, ఎరుపు, చేదు, పొడుగు, ఇవన్నీ ఏంటివి? ఒక వస్తువు యొక్క విశేషణాలు. ఆ వస్తువుకు పేరు ఉంటుంది కదా, అంటే వాటి యొక్క నామవాచకాలు కానీ సర్వనామాల యొక్క గుణములను తెలియజేసేది ఏంటిది? విశేషణము. కాకరకాయ చేదుగా ఉంటుంది. ఇక్కడ కాకరకాయ అనేది ఏంటిది ఫ్రెండ్స్? కాకరకాయ అనేది నామవాచకం. చేదు అనేది అంటే కాకరకాయ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. గుణం అనేది ఏమవుతుంది? విశేషణము అవుతుంది. అలానే రాముడు మంచి బాలుడు అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇక్కడ రాముడు అనేవాడు ఏంటిది? సర్వనామం, నామవాచకం. రాముడు అనేది పేరు కదా ఫ్రెండ్స్, కాబట్టి రాముడు అనేది నామవాచకం. రాముడు మంచి బాలుడు. మంచి అనేది ఏంటిది ఫ్రెండ్స్? రాముని యొక్క గుణమును తెలియజేస్తున్న మంచి అని, కాబట్టి మంచి అనేది ఇక్కడ విశేషణము. ఓకేనా ఫ్రెండ్స్, విశేషణము అర్థమైంది అనుకుంటా. అలాగే జాతి మొదలైన వాటి భేదం వల్ల విశేషణము 6 విధాలుగా ఉంది. జాతిని ఆధారంగా చేసుకొని వాటి యొక్క భేదాల వల్ల ఈ యొక్క విశేషణము అనేది 6 విధాలుగా ఉంది. అవి ఫస్ట్ వచ్చేసి జాతి ప్రయుక్త విశేషణము. అంటే జాతులను గూర్చిన పదాలను తెలియజేయును. అంటే అతను ఏ జాతికి చెందినవాడు అని తెలియజేసేది ఏంటిది? జాతి ప్రయుక్త విశేషణం. అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణం. అతడు క్షత్రియుడు. అంటే ఏంటిది? క్షత్రియుడు అనేది ఇక్కడ జాతిని తెలియజేస్తుంది కాబట్టి అది జాతి ప్రయుక్త విశేషణం. అంటే క్షత్రియుడు అనేది కూడా ఒక రకమైన విశేషణమే. ఆ విశేషణం దేనిలోకి చెందింది? జాతి ప్రయుక్త విశేషణము. అంటే జాతిని గురించి తెలియజేయున్నది జాతి ప్రయుక్త విశేషణము. నెక్స్ట్ క్రియాప్రయుక్త విశేషణము లేదా క్రియాజన్య విశేషణము. క్రియాపదంతో కూడి ఉండే విశేషణము. అంటే క్రియ అంటే ఏంటిది ఫ్రెండ్స్? ఒక పనితో కూడి ఉండే విశేషణము. దాన్ని ఏమంటాం? క్రియాప్రయుక్త విశేషణం. ఉదాహరణ వెల్లువాడు అర్జునుడు. వెల్లువాడు అర్జునుడు. ఇందులో వెల్లు అనే పదం అనేది వెల్లు అనేది క్రియా కనుక వెల్లువాడు క్రియాప్రయుక్త విశేషణం. ఎవరు వెళ్తున్నారు? అర్జునుడు వెళ్తున్నాడు. అప్పుడు ఒకతను చెప్తాను వెల్లువాడు అర్జునుడు. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు అర్జునుడు. ఇక్కడ వెళ్ళు అనేది ఏంటిది? ఒక పని జరుగుతుంది కదా, దీనిని ఏమంటామంటే క్రియాప్రయుక్త విశేషణము అని అంటాం. గుణప్రయుక్త విశేషణము. గుణంతో కూడి ఉన్న విశేషణం. విశేషణం అంటే ఒక వ్యక్తి యొక్క కానీ ఒక వస్తువు యొక్క గుణాన్ని తెలియజేసేది ఏమి? విశేషణం. ఇక్కడ గుణాన్ని తెలియజేసేదాన్ని గుణప్రయుక్త విశేషణము అంటాం. ఉదాహరణకు చక్కని చుక్క. అంటే చుక్కను వివరిస్తున్నాం. ఏ విధంగా? చక్కని చుక్క. ఇక్కడ చక్కని అనేది ఏంటిది? గుణప్రయుక్త విశేషణము. నెక్స్ట్ ద్రవ్య ప్రయుక్త విశేషణం. ద్రవ్యం అంటే పదార్థం, ధనం మొదలైన వాటితో కూడి ఉండే విశేషణం. ఏంటిది? ద్రవ్యం అంటే ఏదైనా కొంత పదార్థంతో కూడి ఉండేది ద్రవ్య ప్రయుక్త విశేషణం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. రాముడు ధనవంతుడు. రాముడు అనేవాడు ధనవంతుడు. ధనం అంటే అతని దగ్గర చాలా ధనం ఉంది కాబట్టి ఏ విధంగా తెలియజేస్తున్నాం? రాముడు ధనవంతుడు. అంటే ఇక్కడ ఒక ద్రవ్య పదార్థం అనేది కలిగి ఉంది కదా, ఇలాంటి విశేషాలను ద్రవ్య ప్రయుక్త విశేషణము అంటారు. నెక్స్ట్ ఐదవది సంఖ్యాప్రయుక్త విశేషణము. సంఖ్య ద్వారా తెలియజేయబడే విశేషణము సంఖ్యాప్రయుక్త విశేషణం. ఉదాహరణ చూసుకున్నట్లయితే 100 వరహాలు, 6 ఋతువులు, ఇవన్నీ ఏంటివి? సంఖ్యను తెలియజేస్తున్నాయి. ఇలాంటి విశేషణాలను సంఖ్యాప్రయుక్త విశేషణాలు అంటారు. నెక్స్ట్ సంజ్ఞాప్రయుక్త విశేషణము. సంజ్ఞ అంటే గుర్తు,
కదా ఫ్రెండ్స్. సంజ్ఞ అంటే గుర్తు. సంజ్ఞను తెలియజేసే విశేషణము సంజ్ఞా ప్రయుక్త విశేషణం. ఉదాహరణకు ఆమె దేవదత్తుని భార్య. ఆమె ఎవరి భార్య? దేవదత్తుని భార్య. అంటే ఒక గుర్తును ఇస్తున్నాం. ఆమె ఒక దేవదత్తుని భార్య. దేవదత్తుడు అనేవాడు ఇక్కడ నామవాచకం. ఆమె అనేది సర్వనామం. ఆమె ఎవరి భార్య? దేవదత్తుని భార్య. ఇది ఏంటిది? సంజ్ఞా ప్రయుక్త విశేషణము అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. విశేషణము అంటే ఏంటిది? ఒక వస్తువు యొక్క కానీ ఒక మనిషి యొక్క కానీ గుణములను తెలియజేసేది విశేషణము. అంటే వస్తువు యొక్క పేరు అంటే నామవాచకం. ఆ వస్తువుకు బదులుగా ఉపయోగించేటివి సర్వనామాలు. వాటి యొక్క గుణములను తెలియజేసేవి ఏంటివి ఫ్రెండ్స్? విశేషణము. ఓకేనా. నెక్స్ట్ అవ్యయములు. లింగ వివక్ష గాని విభక్తి ప్రసక్తి గాని వచన ఆకాంక్ష గాని లేని పదములను అవ్యయాలు అని అంటారు. అంటే లింగ వివక్ష అనేది ఉండదు. ఆడ మగ అనే తేడా లేకుండా ఉండేవి. అలాగే విభక్తి ప్రసక్తి గాని వచన ఆకాంక్ష గాని లేని పదాలను ఏమంటామంటే అవ్యయాలు అంటాం. ఉదాహరణకు అక్కడ, ఇక్కడ, ఎక్కడ మొదలగునవి అన్ని కూడా ఏమొస్తాయి? అవ్యయవాలు. అంటే ఇక్కడ స్త్రీనా పురుషుల అనేది ఏం తెలియజేస్తలేం కదా. ఇలాంటి వాటిని ఏమంటాం? అవ్యయవాలు. ఈ అవ్యయాలు ప్రధానంగా 3 రకాలు. అవి ప్రతిపదోక్తాలు, లాకాంక్షిక అవ్యయాలు, సముచ్చయ అవ్యయాలు. వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సహజంగా ఏర్పడే అవ్యయాలను ప్రతిపదోక్త అవ్యయాలు అని అంటారు. ఉదాహరణకు అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఎట్టకేలకు, ఎట్టకేని ఇవన్నీ కూడా ఏంటివి? అవ్యయాలు. ఈ అవ్యయాలు అనేవి ఏ రకానికి చెందినవి? ప్రతిపదోక్తాలకు చెందినవి. లాక్షణిక అవ్యయాలు. సెకండ్ వచ్చేసి లాక్షణిక అవ్యయవాలు. లక్షణం అంటే శాస్త్రం. వ్యాకరణ శాస్త్ర ప్రకారం అవ్యయాలుగా మారినవి లాక్షణిక అవ్యయాలు. అసమాపక క్రియలన్నీ లాక్షక అవ్యయాలే. ఏంటివి? చేసి, పోయి, ఏది, వచ్చి, వెళ్ళు ఇవన్నీ కూడా ఏంటివి? లాక్షణిక అవ్యయవాలు. నెక్స్ట్ సముచ్చయ వ్యయాలు. యు, ను అనేవి సముచ్చయార్థకాలు. యు అనేది ఉకారాంతము కాని పదాల మీద, ను అనేది ఉకారాంతర పదాల మీద వస్తుంది. ను, యు అనేవి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటివి? ఒక అవ్యయాలు. ఇవి ఏ రకానికి చెందినవి అంటే సముచ్చయ అవ్యయాలకు చెందినవి. ఓకేనా ఫ్రెండ్స్. అవ్యయాలు అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి క్రియ. క్రియ పనులను స్థితిగతులను తెలియజేసేది క్రియ. అంటే ఎవరైనా ఇప్పుడు రాముడు కొంచెం పని చేస్తున్నాడు, రాముడు రాస్తున్నాడు. రాస్తున్నాడు అనేది ఏంటిది? క్రియ. పనులను కానీ స్థితులను కానీ తెలియజేసేది క్రియ. ఉదాహరణకు రాస్తున్నాడు, వెళ్తున్నాడు, చేస్తున్నాడు, తింటున్నాడు, కూర్చున్నాడు, నడుస్తున్నాడు ఇవన్నీ కూడా ఏంటివి? క్రియలు. క్రియా విశేషణము. క్రియలను విశేషించు పదాలను క్రియా విశేషణాలు అంటారు. ఏదైనా ఒక క్రియను విశేషించు పదాలను ఏమంటాం? క్రియా విశేషణాలు అంటాం. అంటే విశేషణం, క్రియ గురించి అతను విశేషణంగా తెలియజేస్తున్నాడు. అలాంటి వాటిని క్రియా విశేషణములు అని అంటారు. ఉదాహరణకు రాముడు అవలీలగా శివధనుర్భంగం గావించెను. రాముడు అనేవాడు ఇక్కడ నామవాచకం. శివధనుర్భంగను గావించెను అంటే రాముడు పైవాక్యంలో కావించెను అనేది క్రియ. అంటే ఎత్తాడు, ఏదో ఒక చేశాడు కదా, కావించెను. పైవాక్యంలో కావించెను అనేది క్రియ. ఎలా కావించెను అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం మనం? అవలీలగా అనే సమాధానం వస్తుంది. అనగా క్రియా విశేషణాన్ని తెలుపుతుంది. కాబట్టి అవలీలగా అనేది క్రియా విశేషణం. ఇక్కడ రాముడు అవలీలగా శివధనుర్భంగం గావించెను. రాముడు ఏ విధంగా శివధనుర్భంగం గావించెను? అవలీలగా. ఈ అవలీలగా అనేది ఏంటిది అంటే క్రియా విశేషణము. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనం భాషా భాగాలు అనేవి కంప్లీట్ అయినాయి. ఏమేమి నేర్చుకున్నాం మనం? ఫస్ట్ వచ్చేసి నామవాచకం, సర్వనామం, విశేషణం, అవ్యయము, క్రియ. ఈ 5 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 5 అర్థమైనట్లయితే మనకు తెలుగు గ్రామర్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. నామవాచకానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్. అంటే ఊర్ల పేర్లు కానీ మనుషుల పేర్లను ఏమనుకున్నాం? నామవాచకాలుగా అనుకున్నాం కదా. హైదరాబాద్ అనేది ఒక ఊరు కాబట్టి నామవాచకం. సర్వనామం ఆమె. సీత అనేది ఏమైంది? నామవాచకమైంది. సీతకు బదులుగా ఆమె అనేది యూజ్ చేస్తాం కదా. ఆమె అనేది సర్వనామం. విశేషణము ఎర్రని, తెల్లని, పుల్లని, చేదు, మంచి, చెడు ఇవన్నీ ఏంటివి? విశేషణం. క్రియ చదివింది, కూర్చున్నది, నిలబడింది, వెళుతుంది, పని చేస్తుంది, రాస్తుంది ఇలాంటివి క్రియ. అవ్యయములు అంటే కానీ, ఇక్కడ, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఇలాంటివన్నీ అవ్యయాలు. నామవాచకానికి సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. విశేషణం అంటే నామవాచకానికి కానీ లేకపోతే సర్వనామానికి కానీ ఉన్న గుణాన్ని తెలిపేది. ఒక పేరు తీసుకున్నాం, రాముడు మంచి బాలుడు అని. రాముడు అనేది ఇక్కడ నామవాచకం, మంచి అనేది విశేషణం. అంటే మంచి రాముని యొక్క గుణాన్ని తెలియజేసేది ఏమవుతుంది? విశేషణం. ఇక్కడ మంచి అనేది గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది విశేషణం. రాముడిని ఇంకేం సర్వనామంలో ఏమంటాం? అతడు మంచి బాలుడు అనేది ఏంటిది? సర్వనామం. కాబట్టి నామవాచకానికి సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలియజేసేది విశేషణం. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. నామవాచకం అంటే పేరుకు బదులుగా వాడేది సర్వనామం. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకుందాం.
ఇప్పుడు ఒక బుక్ ఉంది అంటే అక్కడ బుక్ ఉంది, అది ఇవ్వు. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. అంటే పేరుకు బదులుగా వాడేటివి ఏంటివి? సర్వనామాలు. గీత మంచిగా నాట్యం చేస్తుంది కదా. గీత మంచిగా నాట్యం చేస్తుందిలో గీత అనేది నామవాచకం వస్తుంది. నామవాచకానికి బదులుగా ఏమి వాడచ్చు? ఆమె మంచిగా నాట్యం చేస్తుంది. ఆమె అనేది ఏమవుతుంది? సర్వనామం అవుతుంది. మంచి అనేది ఏమవుతుంది? గీత యొక్క నాట్యం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కదా, అది మంచి అనేది విశేషణం అవుతుంది. ఓకేనా. లింగవచన విభక్తులు లేనివి అవ్యయం. పనిని తెలిపేది క్రియ, పేరును తెలిపేది నామవాచకం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.